ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామిని ముక్కలు ముక్కలుగా నరికి కాల్చివేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ రైల్వే ఉద్యోగం చేసి పదవి విరమణ చేశాడు. అతనికి ఇప్పటికే 2 భార్యలున్నారు. బాధితురాలైన ప్రీతితో రామ్ సింగ్ గత 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ రావడంతో ఈ నెల 8న రామ్ సింగ్ ప్రీతిని హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి ఆపై శరీర భాగాలను ఒక పెద్ద ఇనుప పెట్టెలో దాచాడు. అనంతరం వాటిని కాల్చివేశాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిదలో కొంత భాగాన్ని సమీపంలోని నదిలో పారబోశాడు. మిగిలిన ఎముకల అవశేషాలను అదే పెట్టెలో ఉంచాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆ పెట్టెను తన 2వ భార్య ఇంటికి తరలించేందుకు ఒక లోడర్ వాహనాన్ని రామ్ సింగ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ పెట్టె నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన డ్రైవర్ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు రామ్ సింగ్తో పాటు హత్యకు సహకరించిన అతని కుమారుడిని కస్టడీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రామ్ సింగ్ను ప్రీతి డబ్బుల కోసం వేధించేదని, ఆ కారణంతోనే రామ్ సింగ్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.